హాయ్ అండి, సంజయ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము దోసకాయ పెరుగు పచ్చడి చేసుకుందామండి. దీనికి కావలసిన పదార్థాలు ఇలాంటి ఒక దోసకాయ తీసుకోవాలి. తర్వాత పెరుగు, కారం, ఉప్పు, ఆవపొడి, జీలకర్ర, ఆవాలు, పసుపు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ముందుగా మనము ఇలా దోసకాయ తీసుకున్నాం కదా, ఇక్కడ ముందర పార్ట్ని ఇలా కొంచెం తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టాలండి. ఈ విధంగా మనకి ఘాట్స్ పెట్టుకోవాలి. ఇలా ఘాట్స్ పెట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా మనం కట్ చేసుకున్న పార్ట్, దీంతో ఇలా తీసేయాలండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు దోసకాయ చేదు రాకుండా ఉంటుందండి. ఇది తీసేస్తే దోసకాయ మనకి చేదు రాదు. ఇలా అంటూ ఉంటే కొంచెం నురగలాగా వస్తుంది. నురగ వచ్చిన తర్వాత ఇది కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా అన్న తర్వాత మనము దీన్ని కట్ చేసేసుకోవాలి. కొంచెం నురగలాగా వస్తుందండి ఇలా అనడం వల్ల. దీనివల్ల మనకు దోసకాయలోని చేదు పోతుంది. ఇప్పుడు ఇది కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. దీని మీద పైన ఉన్న తొక్కని తీసుకోవాల్సిన అవసరం లేదండి మన దోసకాయ పచ్చడికి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పార్ట్ కూడా తీసేయాలండి. ఇలా తీసుకొని ఉంచేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి, మొత్తం దోసకాయ కూడా. ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా మనము, ఈ దోసకాయను ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని చూడండి, ఇలా మనకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఉప్పు వేసుకుందామండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనం దీన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఉప్పు వేసాం కదా, ఇలా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు మనము మూత పెట్టేసి పక్కన ఉంచేసుకుందాం. చూడండి, 10 నిమిషాల పాటు ఇలా మనం నానబెట్టుకున్నాం కదా, ఇందులోని వాటర్ ఎలా వచ్చేసాయి చూడండి. ఇప్పుడు వీటిని ఇలా పిండేసుకోవాలండి. ఇలా వాటర్ అన్నీ ఈ దోసకాయ ముక్కల నుంచి పిండేసుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో మనం ఉప్పు వేసాం కదా, ఉప్పు వేయడం వల్ల మనకు దోసకాయ ముక్కల నుంచి వాటర్ వచ్చేసి కొంచెం మెత్తగా అయిపోతాయండి దోసకాయ ముక్కలు. ఇలా మొత్తం వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇలా మొత్తం అంతా పిండేసుకున్నాం కదా, చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి ఇందులో నుంచి. ఇప్పుడు ఇలా పిండేసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇందులో మనము ఇలా కొంచెం 1 స్పూన్కి తక్కువగా ఆవపిండి వేసుకుంటున్నామండి. ఎక్కువ వేసుకోవద్దు, మనకు చేదు వచ్చేస్తుంది ఎక్కువ వేసుకుంటే. తర్వాత 1 స్పూన్ కారం నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు,
తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చండి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని తర్వాత పెరుగు. ఇలా కొంచెం మనం పచ్చడికి గట్టి పెరుగు యూజ్ చేసుకోవాలండి, అప్పుడే మనకు పచ్చడి బాగుంటుంది. పెరుగు అనేది మన ఇష్టం అండి, మనకు ఎంత ఇష్టం అనిపిస్తే పెరుగు అంత వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నామండి. ఇలా ఇంకొంచెం పెరుగు మనం వేసుకుందామండి ఇందులో. చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనము దీన్ని పోపు వేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నామండి, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ వరకు మనకు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేడైనాక ఇక్కడ మనకు ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు కొన్ని ఆవాలు, తర్వాత జీలకర్ర, కొంచెం కరివేపాకు, వేసుకొని 1 నిమిషం పాటు ఇది ఫ్రై అవ్వాలండి. చూడండి మీకు ఆవాలు కూడా చిప్పటం ఉంటున్నాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనము గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచుకోవాలండి ఆయిల్, ఎందుకంటే మనం డైరెక్ట్ వేసుకోవాలండి. మనకు గోరువెచ్చగా అయిపోయింది. అలాగే డైరెక్ట్ వేడి చేసుకుంటే మనకు పెరుగంతా విరిగిపోతుందండి. పోపునంతా ఇలా కలిపేసుకున్నామండి. ఇది అన్నంలోకి, మనకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇంతేనండి, మన దోసకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.